వెల్కమ్ టు స్పెషల్ షో బ్యూటీ కిల్స్. ఎస్, నిజంగానే బ్యూటీ అన్నది చంపేస్తుంది ఎవరినో కాదు, ఎవరైతే బ్యూటిఫుల్గా కనిపించాలనుకుంటున్నారో దీనికోసం యాంటీ ఏజింగ్కి సంబంధించి ఇంజక్షన్లు తీసుకుంటున్నారో, మరి కొద్దిమంది వెయిట్ లాస్ కోసం కూడా ఉపయోగించని కొన్ని ఇంజక్షన్స్ తీసుకోవడం కానివ్వండి, వాళ్ళు యూస్ చేస్తున్న న్యూట్రిషన్ కానివ్వండి, డైట్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అనేది మాకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే షెఫాలి జరీవాలా, ఈ పేరు చెబితే పెద్దగా ఎవరికి గుర్తు కాదు, కానీ అదే కాంటాలాగా గర్ల్ అంటే దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపు 15-16 సంవత్సరాల ఏజ్లోనే తను ఒక పాప్ సెన్సేషన్ గాను, అందులోనూ ఈ ప్రైవేట్ ఆల్బమ్కి సంబంధించిన ఒక సెన్సేషన్గా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మధ్యకాలంలో తన 42 ఏళ్ల వయసులో చనిపోయిన నేపథ్యంలో తనకు హార్ట్ అటాక్ వచ్చింది. దానికి మొదటగా అందరూ కరోనానా లేకపోతే కారణాలు ఏంటని విశ్లేషించే ప్రయత్నం చేశారు, కానీ ఆ తర్వాత తెలిసింది యాంటీ ఏజింగ్కి సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారానే, అది తీసుకునే క్రమంలో తను డైట్లో ఉన్నారు, ఆ కారణంగానే ఆమె చనిపోయారు అన్నది ప్రాథమికంగా అయితే బయటకు వచ్చింది. సో మొత్తానికి అందంగా కనిపించడం అన్నది ప్రతి ఒక్కరూ ఆశపడతారు, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు దానికోసం ఎంతైనా కష్టపడతారు. కానీ ఆ కష్టాలు ఇవాళ ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాయన్న విషయంపైనే ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. షెఫాలి జరీవాలా మృతి తర్వాత చాలామంది ఇలాంటి పరిస్థితులు, అంటే ఎవరైతే యాంటీ ఏజింగ్ పేరుతో కానివ్వండి, ఏదైతే వెయిట్ లాస్ పేరుతో తీసుకున్న ఇంజక్షన్లు, వాటి వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ప్రాణాలు పోయే స్థాయిలో అవి ఎందుకు పనిచేస్తున్నాయని కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఇదే విషయంపై ఇవాళ మనం స్పెషల్ డిబేట్ ఒకటి కండక్ట్ చేస్తాం. మనతో పాటు న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయ్య గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ వర్ణిక గారు, ప్లాస్టిక్ సర్జన్, తను కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి హలో అండి. హాయ్ అండి. ఎస్, జ్యోతిర్మయ్య గారు, ఇప్పుడు ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొదటిది ఏంటంటే, అందంగా కనిపించడం అన్నది చాలా కీలకమైన అంశము. అందులోనూ చాలామంది అంటే మంచిగా కనిపించాలి అంటే ఎక్కువ వెయిట్ లేకుండా ఫేస్ కానివ్వడం అని గ్లోగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో యాంటీ ఏజింగ్ అనే పేరుతో విచిత్రమైన పనులు చేస్తున్న వాళ్ళ సంఖ్య మనం చూస్తున్నాం. ఏది ఐస్ థెరపీ తీసుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు ఇట్లా ఇంజక్షన్లు తీసుకోవడం అన్నది. అసలు యాంటీ ఏజింగ్ అన్న దానికి డైట్కి ఏం సంబంధము, దాన్ని ఎలా చూడాలంటారు జ్యోతిర్మయ్య గారు? సో యాంటీ ఏజింగ్ అనేది కామన్ అండి, ప్రతి ఒక్కరిలో వస్తుంది. మనం పర్టికులర్ గా ఈ ఏమంటారు, మనకి వ్రింకిల్స్ కానివ్వచ్చు, ఏమన్నా ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అంటే మనం చూసుకున్నట్టయితే యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ ద్వారా, లేకపోతే ఇంకా వివిధ రకాల మెడికేషన్స్ ద్వారా మనల్ని ఏజింగ్ అనేది స్టాప్ చేయలేమండి. దట్ ఈస్ వన్ థింగ్ వీ నీడ్ టు అగ్రీ. ఎందుకంటే మనం తీసుకునే డైట్ అనేది చాలా ప్రభావితం చేస్తుంది. అన్ఫార్చునేట్ అండి, దిస్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. 42 years ఏజ్ కి చనిపోవడం అనేది చాలా బాధాకరం. అండ్ ఒక మనిషి ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ తీసుకొని, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఫిజికల్ యాక్టివిటీ కానివ్వచ్చు, స్ట్రెస్ కానివ్వచ్చు, స్లీప్ కనుక బాగా మెయింటైన్ చేస్తే మనకి ఎటువంటి యాంటీ ఏజింగ్ ఉన్న మెడికేషన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవసరం లేదు. ఎందుకంటే ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ లోనే మన బాడీకి కావాల్సిన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండే ఫుడ్స్ లోనే మనకి కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ మనం తీసుకున్నట్టయితే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, స్పెషల్లీ మనకి యాంటీ ఏజింగ్ ముడతలు, ఇవన్నీ ఫైన్ లైన్ స్ప్రింకిల్స్ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే omega-3 రిచ్ డైట్స్ అనేవి తీసుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండే ఆహారాలు కనుక మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అదే ఇప్పుడు షెఫాలి గారి కేసు కనుక మనం తీసుకున్నట్టయితే, ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్, అంటే 7 to 8 years నుంచి తను యాంటీ ఏజింగ్ మెడికేషన్ లో ఉన్నారు. తను చనిపోయిన రోజు కూడా తను ఈ మెడికేషన్ అనేది తీసుకున్నారు. ఈ మెడికేషన్ తీసుకున్న రోజు తను ఏం చేశారంటే డైట్ అనేది కరెక్ట్ గా తీసుకోలేదు. అంటే యాక్చువల్లీ తను ఉపవాసం ఉందన్నమాట. సో ఇలా ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్లీ షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి, హైపోగ్లైసిమిక్ వెళ్ళిపోతుంది. సో దాని వల్ల తనకి హార్ట్ అటాక్ వచ్చిందని నా అభిప్రాయం. డాక్టర్ వర్ణిక గారు, ఇక్కడ అంటే రెండు పాయింట్స్ చాలా కీలకంగా కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే ఏజ్ తగ్గించుకోవడం అన్న దానికి సంబంధించి, లేకపోతే యంగ్గా కనిపించాలనే ప్రయత్నంలో కొద్దిమంది డైట్, మరి కొద్దిమంది ఎక్సర్సైజ్లు వాడతారు. కానీ ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం కానివ్వండి, వీటిని ఎలా చూడాలంటారు? నిజంగానే అది షార్ట్ కట్ లాగానా, లేకపోతే అది కంపల్సరీ అవసరమైన ఒక యాక్టివిటీగా చూడాలా, ఏంటి అసలు అది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏజింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం అండి. చాలా మందికి ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్స్ ఏమని చూస్తున్నాం అంటే, ఏజింగ్ అనేది ఒక డిజీజ్ లాగా చూపించి దానికి క్విక్ ఫిక్సెస్ అనేవి చాలా ఎక్కువ చూపిస్తున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాంటీ ఏజింగ్ అనేది ఓన్లీ త్రూ డయట్, లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజే అవుతాయి. ఇలాంటివి మెడికేషన్స్ అయినా ఇంజెక్షన్స్ అనేవి కూడా దీస్ ఆర్ షార్ట్ టర్మ్ ఫిక్సెస్, దే ఆర్ నాట్ లాంగ్ టర్మ్ ఫిక్సెస్. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మెడికేషన్స్ కూడా ఎప్పుడైనా డాక్టర్ సూపర్విజన్ లోపలే మనం తీసుకోవాలి.
బికాజ్ ఇప్పుడు ఈ షిఫాలి జరీవాలా కేసులో మీరు చూస్తే 7-8 ఇయర్స్ నుంచి తను ఇవి తీసుకుంటున్నారు, విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. ఇప్పుడు మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీ బాడీ కాంపోజిషన్ ఎట్లా ఉంది, మీకు ఎంతవరకు అవసరము, ఆ డోసేజ్ ఏంటి, అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అది తగ్గించాలా, ఇంకో మెడిసిన్ కి మార్చాలా, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డాక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ తను షీ వాజ్ నాట్ అండర్ అ డాక్టర్ సూపర్విజన్ అండ్ తను ఓన్ గా సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటూ షీ వాజ్ టేకింగ్ దీస్ మెడికేషన్స్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇంత లాంగ్ టైం కి మెడికేషన్స్ తీసుకుంటే అవి మిగతా మెడికేషన్స్ తోటి ఎట్లా రియాక్ట్ అవుతాయి, హార్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, లివర్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, ఇవన్నిటికీ మన దగ్గర ఆన్సర్స్ ఇంకా కరెక్ట్ గా లేవు. సో అన్ఫార్చునేట్లీ ఆ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఈ వీటి మూలాంచి కూడా ఇట్ మైట్ హ్యావ్ బీన్ అ కాజ్ ఆఫ్ ద డెత్. ఎస్, పావని గారు కూడా మనతో పాటు న్యూట్రిషనిస్ట్ జాయిన్ అయ్యారు. తనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పావని గారు, ఇప్పుడు అందంగా కనిపించడం వేరు, ఇలా యంగ్గా కనిపించడం వేరు అనేది ఒక డిస్కషన్ మనం ఎప్పుడు చేస్తూ వస్తుంటాం. ఫుడ్ ద్వారానే చాలు ఆరోగ్యాన్ని మీరు సెటిల్ చేసుకొని తద్వారా అంటే యంగ్గా కనిపించవచ్చు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. కేవలం ఆహారాన్ని ఉపయోగించి ఇలా యంగ్గా కనిపించే అవకాశం ఉంటుందా అన్నది ఒక క్వశ్చన్ ఉంటే దానికి ఏం ఆన్సర్ చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. డైట్ ఈజ్ ఎవ్రీథింగ్ మనకు చెప్తూ ఉంటారు, యు ఆర్ వాట్ యు ఈట్ అనేది. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సప్లిమెంట్స్ తీసుకోవడం, మెగ్నీషియం అని చెప్పేసి, మల్టీ వైటమిన్స్ అని చెప్పేసి, టూ మచ్ వైటమిన్ డి, టూ మచ్ వైటమిన్ B12 ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా బాడీలో ఒక టాక్సిసిటీ అనేది లీడ్ అవుతుందండి. ఏదైనా టూ మచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో మనం హెల్దీగా ఫుడ్ తీసుకుంటూ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే యాంటీ ఏజింగ్ కూడా స్లో డౌన్ చేయొచ్చు, బట్ నాట్ క్విక్ ఫిక్సెస్ అయితే అస్సలు కాదు. ఇన్స్టాగ్రామ్ లో చూపించినట్టు, మనకు సోషల్ మీడియాలో చూపిస్తున్నట్టయితే అస్సలు కాదండి. మెయిన్ గా మనం గుర్తు పెట్టుకోవాలి, మనం అసలు మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎంతో తీసుకొచ్చుకుంటూ ఉంటున్నారు. అసలు మనం ఏ ఫుడ్ తెచ్చుకుంటున్నాం అనేది కూడా అసలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఫస్ట్ థింగ్ ఇది. దాని వల్ల యాంటీ ఏజింగ్ ప్రాసెసింగ్ వెళ్ళిపోవడము, వెయిట్ గెయిన్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్ రావడం ఇలా చాలా జరుగుతున్నాయి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి క్విక్ ఫిక్సెస్ లాగా ఈ సప్లిమెంట్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మన శివాని గారు చూడొచ్చు, ఇలా సప్లిమెంట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, మనం ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటూ కూడా మనం హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్, యు ఆర్ వాట్ యు ఈట్ అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఎస్, వనిక గారు, ఇక్కడ అంటే ఎక్కువగా వినిపిస్తున్న క్వశ్చన్ ఈ మధ్యకాలంలో అంటే యంగ్గా కనిపించేందుకు ఈ ఇంజెక్షన్స్తో పాటు కొత్త కొత్త ఫేషియల్ క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, దాని తర్వాత ఏవో ఆయిల్స్ అని అవి ఇవి వాడితే మీరు యంగ్గా కనిపిస్తారు అన్న దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అన్నట్టు సోషల్ మీడియాలోకి వెళ్ళి మీరు జస్ట్ ఎక్కడైనా సరే బ్యూటిఫుల్ అని ఎక్కడ కొట్టారనుకోండి, మీకు నెక్స్ట్ వచ్చే యాడ్స్ అన్నీ కూడా అవే. ఏది ఇంటేక్ తీసుకుంటే మీరు యంగ్గా కనిపిస్తారు, లేదా క్రీమ్స్ పెట్టుకుంటే మీరు అందంగా కనిపిస్తారు, నెక్స్ట్ సర్జరీస్, అక్కడ వరకు కూడా దాని ప్రమోషన్ అది రెగ్యులర్ జరుగుతుంది. సో అవన్నిటిని యాక్సెప్ట్ చేయాలంటారు అంటే అది నిజంగానే పాసిబుల్లా ప్రాక్టికల్గా చూసినప్పుడు? సో ఇప్పుడు బాడీ అవేర్నెస్ వరకు ఉండడం కరెక్ట్ అండి, కానీ ఇప్పుడు రాను ఎట్లా అయిపోతుందంటే ఈ రీల్స్ వల్లంచి, లేదు అంటే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ దాని వల్లంచి బాడీ అబ్సెషన్ కి మారిపోతుంది. సో జనాలు ఏంటంటే దే ఆర్ అన్ని నమ్మేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ పెట్టారనుకోండి, దట్ మీ ఆయిల్ రాసుకుంటే లేదంటే ఈ క్రీమ్ రాసుకుంటే మీకు ఒక 1 month లో చాలా తెల్లగా అయిపోతారు, లేదు అంటే మీ స్కిన్ మారిపోతుంది. సో వాళ్ళు అసలు దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ క్రీమ్ నాకు పనికొస్తుందా లేదా, లేదంటే అసలు ఈ క్రీమ్ లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఎవరు అసలు చెక్ చేయట్లేదు. దీని మూలాంచి చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ రావడము, స్కిన్స్ పాడవడము, కొంతమందికి ఇట్లాగా మెడికేషన్స్ తీసుకుంటే గట్ హెల్త్ ప్రాబ్లం రావడము, ఇలాంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక సోప్ వాడితే ఎప్పటికీ అంటే కూతురు తల్లి సేమ్ ఏజ్ ఉన్నట్టుగా కనిపిస్తారని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం మనము. ఇంకొన్ని ఏమో దీంట్లో పాల శాతం ఎక్కువ ఉంది, వీటిని వాడితే మీరు యంగ్గా కనిపిస్తారు అని చెప్పేసి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ రెగ్యులర్గా చూస్తుంటాం. నిజంగానే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటారు? నిజంగానే సోప్సో లేకపోతే ఇలాంటి క్రీమ్సో వాటి ద్వారా యంగ్గా కనిపించాలనే ప్రయత్నం కానివ్వండి, అవన్నీ పాసిబిలిటీ ఉందా? అంటే టెక్నికల్గా పాసిబుల్ అవి? అసలు మనకి అమెజాన్ మీద లేదంటే మీకు ఆన్లైన్ పంపించే ఈ యాడ్స్ వచ్చే ప్రొడక్ట్స్ లో 80% వరకు ప్రొడక్ట్స్ అసలు పనిచేయవండి. బికాజ్ మనకి ఇండియాలో అట్లా FDA లాగా ఒకటి దెర్ ఇస్ నో అసోసియేషన్ విచ్ యాక్చువల్లీ రికమెండ్స్ దట్ ఈ ప్రొడక్ట్స్ వాడండి, ఈ ప్రొడక్ట్స్ వాడకూడదు, లేకపోతే ఇవి టెస్టెడ్ కాదా అని. మనకి ఆన్లైన్ కనిపించే చాలా మటుకు ప్రొడక్ట్స్ లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటారు, కొంతమంది ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అంటారు, కొంతమంది ఏమో కెమికల్ ఫ్రీ అంటారు, కానీ అవి ఎంతవరకు నిజమో మనకు తెలీదు. సో అందుకే 80% ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ దే జనరలీ డోంట్ వర్క్. అసలు వాడినట్టు ఉంటాయి. సో ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ. ఎస్.